హే దా బైక్ ఎక్కు. డే అంతా ఎండలో ఆఫీస్లో చుట్టి తిప్పావు, నేను రాను. ముందు కూల్ డ్రింక్ షాప్ ఉంది, అక్కడ కూల్ డ్రింక్ తాగుతూ ఐస్ క్రీమ్ తిందాం. ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ అంటూ కూల్ చేయొద్దు. అందరూ మననే చూస్తున్నారు, పరుగు పోతుంది. దా పోతే పోనీ. ప్రొద్దున నువ్వు ఫోన్ చేసినప్పుడు నేనేమన్నా ఇవాళ నిన్ను కలవడం వీలు కదని చెప్పినా, కానీ అనవసరంగా నువ్వే వచ్చి నా బైక్ ఎక్కావు. వద్దన్నప్పుడు వస్తే ఇలానే ఉంటుంది. సరే మరి రేపటి ప్రోగ్రామ్ ఏంటి? రేపు మొత్తం నీతోనే ఉంటా. ప్రామిస్? ప్రామిస్. అయినా నీకు అంత పెద్ద పెద్ద ఆఫీసులో వర్క్ ఏంటి? ఓ పనుందిలే. మళ్ళీ సిగరెట్ ఎందుకు? కదా చిన్న పనుందని చెప్పా కదా, ఆ పని అయిన తర్వాత నేనే మానేస్తా. ఓకే, నిన్ను డ్రాప్ చేయనా? లేదు, మా ఇల్లు దగ్గరే, నడుచుకుంటూ వెళ్ళిపోతా. డ్రాప్ చేస్తానులే. ఓకే. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? అంత చులకన అయిపోయానా? ఏ అలా కాదు డార్లింగ్, స్క్రిప్ట్ రాసుకుంటున్నా, డిస్టర్బ్ అవుతుందని ఫోన్ సైలెంట్ లో పెట్టా. సర్లే, రేపు మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెళ్తున్నారు, మనం కూడా వెళ్తున్నాం. ఓ షెట్, నేను రోజు నుంచి ప్రయత్నించగా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నాకు గోవా రావడం వీలు కాదు. అబ్బా ప్లీజ్ అలా అనకు. మేము ఎన్నో రోజుల నుండి బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో వస్తున్నారు. ఇప్పుడు నేను నిన్ను తీసుకొస్తానని వాళ్ళతో ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేసినట్టే కదా. ఇన్సల్ట్ ఏముంది? ఇప్పుడు ఒక స్టోరీ క్రియేట్ చేయడంలో ఉండే ఆనందం ఎందులో ఉండదు. వెబ్ సిరీస్ తీయడం అన్నది నా గోల్. సినిమాలు తీస్తూ సినిమా ప్రపంచంలోనే బతకడం అన్నది నా డ్రీమ్. నీకు నా మీద ఉన్న ప్రేమ ఇంతేనా? యూ నెవర్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. అసలు నీకేమీ తెలీదు. తెలిసిన అమ్మాయి అయితే ముందు కెరియర్ చూస్తుంది, తర్వాతే ఎంజాయ్మెంట్ చూస్తుంది. కానీ నువ్వు ముందే ఎంజాయ్ అంటున్నావు, తర్వాతే కెరీర్ అంటున్నావు. అసలు నీకేమీ తెలీదు. నీది ప్రేమే కాదు, నీది ఆకర్షణ. నిన్ను చూడకుండా కలవకుండా ఉండలేకపోతున్నా, అందుకే నీ వెంట పిచ్చిదానిలా తిరుగుతున్నా. నువ్వు వెబ్ సిరీస్ నే ప్రేమించుకో, సినిమాలనే ప్రేమించుకో. ఐ హేట్ యూ. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते
उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्वितम् హలో హలో, నా ఫోన్ మీకు దొరికిందా? పార్క్లో బెంచ్ పైన. నేను అక్కడే మర్చిపోయాను. అవునా? ఇంతకీ దీని పాస్వర్డ్ ఏంటి? దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? వద్దు, అందులో నా ఫ్రెండ్స్ ఫొటోస్ ఉన్నాయి. ఇట్స్ మై పర్సనల్. ఇంతకీ మీ ఫ్రెండ్స్ ఎంతమంది? చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం 3 ఉన్నారు. పూజ, ప్రియా, జాను. మీ పేరేంటో? నా పేరు సోఫియా. వాళ్ళందరికంటే మీ పేరే బాగుంది. థ్యాంక్ యూ. ఎప్పుడు ఇమ్మంటారు? ఎక్కడ కలవమంటారు? ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడికే వస్తాను. ఓకే, కలుద్దాం. ఆర్ యూ సోఫియా? యా. లుక్ సోఫియా, అందరు నాలా మంచివారు ఉండరు. ఎప్పుడు ఎక్కడ ఏది పోగొట్టుకోకు, ఎందుకంటే ఒక్కసారి పోయిన వస్తువు మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. ఇంతకీ మీ పేరేంటి? మామ గా స్కోర్ చూడు, వికెట్లు ఎన్ని పడ్డాయి? స్కోర్ ఏంది మా లైవ్ పెడతా చూడు. చిచ్చా, ఇండియా గెలిచింది. నిన్న నేను వచ్చేదాన్నే, కానీ వేరే పని ఉండి రాలేకపోయాను. సారీ శ్వేత. హాయ్. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు, హీరోలా ఉన్నావు. ఈరోజు ఫ్రీయేనా? ఎటైనా వెళ్తున్నావా? ఎట్లేదు. ఈరోజు మండే కదా, మ్మ్. నాకు చాలా ఇష్టం. టెంపుల్కి వెళ్దామా? వెళ్దాం. హలో. సోఫియా, కాఫీ షాప్లో ఉన్నావా? నేను రానా? వస్తున్నా. హలో, ఎంతసేపు పెట్టాలి నీకోసం? రా, తొందర రా. ఏంటి తెగ ఫోన్లు చేస్తున్నావు? ఏంటో చెప్పు. నువ్వు ఈ 3 రోజులు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చిన. నిన్న ఒక అందమైన ప్లేస్కి నేను తీసుకెళ్తా, నువ్వు రావాలి. ఓకే? దీనికేనా ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? సరే పద. సరే పద, వెళ్దాం.
హలో చెప్పురా. అన్నా స్టూపిడ్ ఇప్పుడు ఒక అమ్మాయిని ఎక్కించుకొని నా ముందు వెళ్ళాడన్నా. నువ్వు వాడినే ఫాలో కారా. ఓకే వాడిని ఫాలో అవుతా, మీరు వాళ్ళని తీసుకొని రండి. అరే స్టూపిడ్ దొరికిండ్రా, ఈసారి మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టద్దు అని. ఏంటి అందమైన ప్లేస్ అని చెప్పి రొమాంటిక్ ప్లేస్ కి తీసుకొచ్చావు? అవును, రొమాన్స్ చేయడానికి తీసుకొచ్చిన. కానీ నాకు అలాంటి ఇష్టం ఉండదు. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. ఏ అమ్మాయినా సూటిగా అయిపోద్దా ఇష్టమే అని? ఓ నువ్వు అలా రివర్స్ లో వస్తున్నావా? అయితే నాకు అలాంటివి ఇష్టమే. ఆగండి, ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? ఇతను నా బాయ్ ఫ్రెండ్, చాలా మంచివాడు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అసలు వాని గురించి తెలిస్తే వాడిని ప్రేమించడమే కాదు వారి పేరు కూడా తీయవు. ఎందుకు? తెలుసో తెలియక అతన్ని ప్రేమించాను, కానీ అతని నుండి నా లైఫ్ ని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. వీళ్ళ నిన్ను సేవ్ చేసింది? వీళ్ళు కాదు, కాలేజీలో ఉన్న బాయ్స్ మొత్తం మంది వచ్చినా నిన్ను సేవ్ చేయలేరు. ఓ ఆర్ యు షూర్? యా. ఒక్కసారి స్టూపిడ్ చేతులకి వచ్చారంటే స్టూపిడ్ నుండి వీడిపోవాలన్నా వదులుకోవాలన్నా స్వయంగా తన ప్రాణం తను తీసుకున్నట్టే. ఒక్కవేళ నేను వద్దనుకుంటే కాదనుకుంటే తప్ప నీకు వేరే మార్గమే లేదు. అరే ముందు నేను చంపే అనుభవిస్తా. అవును నిజమే, నువ్వు అన్నది నిజమే. నాకేం తెలీదు, ఎవరిని ప్రేమించాలో తెలీదు, ఎవరిని ప్రేమించకూడదో తెలీదు. కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. ఆ రోజు నిన్ను తిట్టినా అవమానించినా భరించేదానివేమో. కానీ నీది ప్రేమే కాదు అన్న ఒకే ఒక్క మాటకి నువ్వు ఎంత హర్ట్ అయి ఉంటావో నాకు తెలుసు. సిగరెట్ మానేస్తా అన్నావు కదా? అప్పట్లో వెబ్ సిరీస్ తీసా అని చెప్పాను కదా, 3 ఎపిసోడ్లు తీశాను. యూట్యూబ్లో మంచి వ్యూస్ వచ్చాయి. ఇండస్ట్రీలో అందరూ నా వెబ్ సిరీస్ గురించే మాట్లాడుకుంటున్నారు.
4వ ఎపిసోడ్ కూడా బాగా రావాలి అని అందులో కొన్ని మార్పులు చేస్తున్నా.